దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు మనిషిని కేవలము మట్టితో మాత్రమే కాదండి, తన జీవ వాయువుతో నిర్మించాడు. మనలో ఉన్నటువంటి ఆత్మను ఆయన ఒక దీపముతో పోల్చాడండి. లోకంలో చీకటిని పోగొట్టడానికి దీపం అనేది ఎలాగ అవసరమో, అలాగే మన జీవితాలలో పాపపు అనే చీకటిని, అజ్ఞానాన్ని తొలగించడానికి దేవాతి దేవుడు మనకు ఒక అంతరాత్మను ఆయన అనుగ్రహించాడు. ఇది మనము చేసే ప్రతి మంచి చెడులను మనకి ఎల్లప్పుడూ కూడా గుర్తు చేస్తూ దేవుని యొక్క మార్గంలో నడవటానికి సహాయపడుతుందండి. మరి ఇల్లు తుడిచేటప్పుడు మూలలో ఏముందో చూడటానికి ప్రాముఖ్యంగా దీపాన్ని వాడతాం కదా, అలాగే దేవుని దీపమైనటువంటి మన ఆత్మ మన హృదయ అంతరంగాలలో దాగి ఉన్నటువంటి రహస్య ఆలోచనలను, కుళ్ళు, అసూయ, క్రోధములు, వీటన్నిటిని కూడా బయటపెడుతుంది. మనుషుల కంటికి మనము మంచివారిగా కనిపించవచ్చు, కానీ దేవుని వెలుగులో మన అసలు స్వరూపాన్ని మనము దాచలేమండి. ఒక దీపము నిరంతరము వెలగాలి అంటే దానికి నూనె చాలా ప్రాముఖ్యం కదా. అలాగే మన ఆత్మ అనే దీపము వెలగాలి అంటే దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె మనకి ప్రతినిత్యము కావాలి. వాక్య ధ్యానము లేకపోతే, ప్రార్థనా జీవితము లేకపోతే మన అంతరంగ దీపం అనేది ఆరిపోతుంది, ఆత్మీయ జీవితం ఆరిపోతుంది. అప్పుడు మనిషి తప్పులు చేయడానికి అస్సలు వెనకాడడు. మరి మనము అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ గారు మనలను పైకి చూసి రోగాన్ని కనిపెట్టలేరు కదా. అందుకే మరి ఎక్స్రే కానీ లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇవన్నీ కూడా తీస్తారు. ఆ స్కానింగ్ కిరణాలు మన యొక్క శరీరం లోపలికి చొచ్చుకుపోయి ఎక్కడ లోపం ఉందో చాలా స్పష్టంగా చూపిస్తాయి. అదేవిధంగా దేవాతి దేవుడు కూడా మన హృదయాన్ని స్కాన్ చేయడానికి మన ఆత్మను ఒక దీపముగా పెట్టాడండి. లోకానికి మనము ఆరోగ్యంగా మంచివారంగా కనిపించవచ్చు, కానీ దేవుని వెలుగులు మన లోపల ఉన్నటువంటి అసూయ, ద్వేషాలు అనేటువంటి రోగాలన్నీ కూడా బయటపడతాయి. మన హృదయము చీకటి గది లాంటిదండి. అందులో ఎన్నో రహస్య పాపాలు, చెడు ఆలోచనలన్నీ కూడా దాగి ఉంటాయి. అందుకని దేవుని యొక్క వాక్యం అనే వెలుగు మన అంతరంగంలోనికి ప్రవేశించిందనుకోండి, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన చెడుతనం అంతా కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వెలుగులో మనము కడుగుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఒక అద్దం మీద దుమ్ము, మురికి బాగా పెరిగిపోయాయి అనుకోండి, అందులో మన యొక్క ముఖము సరిగ్గా కనిపించదు. ఎప్పుడైతే ఆ అద్దాన్ని శుభ్రము చేసి మరి అది ఎంత కూడా క్లీన్గా ఉంచుతామో అప్పుడు మన ముఖంలో ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే పాపము వల్ల మన ఆత్మ అనే అద్దము ముద్దుబారిపోతుంది, చీకటిగా మారిపోతుంది. ఎప్పుడైతే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనము దానిని, మన ఆత్మీయ జీవితాన్ని శుభ్రం చేసుకుంటామో, శుద్ధి చేసుకుంటామో, దేవుని యొక్క వెలుగులో మన యొక్క అసలు రూపం ఏమిటో, మన ఆత్మీయ జీవితం ఏమిటో మనకి తెలుస్తుందండి. మరి దావీదు మహారాజు బెత్షెబాతో పాపం చేసి ఆ తర్వాత ఉరియాను చంపించి ఆ తప్పును ఎవ్వరికీ కూడా తెలియకుండా దాచేశాను అని చెప్పి అనుకున్నాడు. ప్రజలందరి దృష్టిలో ఆయన ఇంకా భక్తిగల రాజుగానే ఉన్నాడు, కానీ దేవుని దీపము దావీదు యొక్క అంతరంగాన్ని శోధిస్తూనే ఉందండి. దేవుడు నాతాను ప్రవక్తను పంపి దావీదు రహస్య పాపాన్ని వెలుగులోకి తెచ్చాడు. అప్పుడు దావీదు అంటాడు కదా, నేను యెహోవాకు విరోధముగా పాపము చేశాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడండి. మరి మనుషులు దాచినా, మనుషులు ఎదుట మనము దాచిపెట్టినా, దేవుని ఎదుట మనము ఏది కూడా దాచలేము అనటానికి ఇది చాలా ఒక గొప్ప ఉదాహరణ. అలాగే ఆదిమ సంఘంలో మరి అననీయ, సప్పీరా వారి యొక్క భూమిని అమ్మి ఆ డబ్బులో కొంత దాచుకొని మిగిలింది తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. తాము మొత్తం డబ్బు ఇచ్చేసామని చెప్పి నమ్మబలికారు, అబద్ధము చెప్పారండి. అయితే పేతురు వారిని చూసి, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడావన్నాడు. వారి అంతరంగంలో ఉన్నటువంటి అత్యాశను, అబద్ధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జనులందరి ఎదుట బయలుపరిచాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనలను మనం పరిశీలించుకుందాం. దేవుడు మనలో పెట్టినటువంటి దీపము, ఆత్మ అనే దీపము వెలుగుతుందా?
లేదా లోక ఆశలనే చీకటిలో ఆరిపోయిందా? ఒకవేళ ఆరిపోయిన పరిస్థితుల్లో ఉన్నదేమో. ఈనాడు మన హృదయాలను దేవుని వాక్య వెలుగునకు అప్పగించుకుందాము. ఆయనే మన అంతరంగాన్ని శుద్ధి చేసేవాడు కనుక, దేవా నా అంతరంగమును శుద్ధి చేయి, నన్ను కడుగు, నాలో శుద్ధ హృదయాన్ని కలుగు చేసి నాలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రమైన కార్యములన్నీ కూడా లయపరచండి తండ్రి అని చెప్పి అందరము కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకొని మన హృదయములను కడుగుకొని నిత్యము వెలుగుతో వెలిగే వారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఉన్నతమైన ఘనమైన శక్తి కలిగిన మహోన్నతమైన మీ నామములకై స్తోత్రములయ్యా. ఈనాడు మీ యొక్క జీవము గల వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. మా హృదయాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన రహస్య పాపాలను, లోపాలు, కుళ్ళు, అసూయలన్నిటినీ కూడా మీ వాక్యం అనే వెలుగుతో మాకు చూపించినందుకే మీకు స్తోత్రములు. మా తప్పులన్నిటినీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మీ రక్తంతో ప్రతి ఒక్క బిడ్డను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మా ఆత్మీయ జీవితం ఆరిపోకుండా నీ యొక్క పరిశుద్ధాత్మ అనే నూనెతో ఎల్లప్పుడూ కూడా వెలిగే సహాయంను ఈనాడు మా అందరికీ దయచేయండి. మనుషులను మెప్పించే వేషధారణ జీవితం నుండి మమ్మల్ని అందరినీ కూడా విడిపించండి తండ్రి. దావీదు వలె, సమరయ స్త్రీ వలె మేము కూడా మా జీవితాలలో మీ యొక్క వెలుగును అంగీకరించి నిజాయితీగా జీవించే మనసును ఈనాడు మా అందరికీ దయచేయమని వేడుకొనుచున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యంను వింటున్నారో వారందరి జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. వారి హృదయములను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కృప చూపించమని వేడుకొనుచున్నాం. మీ వాక్యపు వెలుగులో నడుస్తూ మీ చిత్తానుసారంగా మీ యొక్క లేఖనానుసారంగా బ్రతుకుతూ మాలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ అనే దీపమును ఆరిపోనీయకుండా ఎల్లప్పుడూ నీలో ఎదిగే వారంగా ఉండుటకు నీ కృపను వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించి మేలులతో నింపి కృప చూపించి ఆశీర్వదించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.